ఒక ప్రశాంతమైన నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామంలో రామయ్య అనే పేద చేపలు పట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించకముందే వల భుజాన వేసుకుని నది దగ్గరకు వెళ్ళేవాడు. డబ్బు తక్కువ, కాని మనసు మాత్రం చాలా పెద్దది. కొన్ని రోజులు చేపలు బాగానే దొరికేవి. కొన్ని రోజులు ఒక్క చేప కూడా పడేది కాదు. అయినా రామయ్య ఎప్పుడూ దేవుణ్ణి నిందించేవాడు కాదు. ఇదీ నా జీవితం అని సంతృప్తిగా ఉండేవాడు. గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే తన దగ్గర ఉన్నదాన్ని కూడా పంచుకునేవాడు. ఒకరోజు ఉదయం నది చాలా నిశ్శబ్దంగా ఉంది. నీరు అద్దంలా మెరిసిపోతోంది. రామయ్య నెమ్మదిగా వలను నీటిలో వేశాడు. తీరానికి కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతలో వల ఒక్కసారిగా బలంగా కదిలింది. ఇంత భారంగా ఎప్పుడూ అనిపించలేదు అని ఆశ్చర్యపోయాడు రామయ్య. వలను లాగుతున్న కొద్దీ అతని గుండె వేగంగా కొట్టుకుంది. చివరకు వలను బయటకు లాగాడు. రామయ్య కళ్ళు పెద్దవయ్యాయి. వలలో ఉన్నది సాధారణ చేప కాదు, బంగారు రంగులో మెరిసే అద్భుతమైన చేప. సూర్యకాంతిలో అది నిజంగానే బంగారంలా మెరుస్తోంది. రామయ్య కళ్ళు పెద్దవయ్యాయి. వలలో ఉన్నది సాధారణ చేప కాదు, బంగారు రంగులో మెరిసే అద్భుతమైన చేప. సూర్యకాంతిలో అది నిజంగానే బంగారంలా మెరుస్తోంది. అంతలో ఆ చేప మృదువైన స్వరంతో మాట్లాడింది. రామయ్యా, నన్ను నీటిలో వదిలిపెడితే నీకు 3 వరాలిస్తాను. డబ్బు కావాలా, ఇల్లు కావాలా, లేదా రాజ్యమే కావాలా? రామయ్య క్షణం మౌనంగా నిలబడ్డాడు. తన పేదరికం గుర్తొచ్చింది. అప్పులు గుర్తొచ్చాయి. కష్టాలు గుర్తొచ్చాయి. అయినా అతని మనసు ఒకటే చెప్పింది. రామయ్య నెమ్మదిగా అన్నాడు, నాకు వరాలు వద్దు. నువ్వు జీవించాలి. ఇతరుల బాధమీద నా ఆనందం కట్టుకోవాలనుకోను అని చెప్పి ఆ బంగారు చేపను నెమ్మదిగా నదిలో వదిలేశాడు. నీటిలోకి వెళుతూ ఆ చేప ఇలా చెప్పింది, నీ మంచితనం నిన్ను ఎప్పుడూ వదలదు అని చెప్పి నీటిలో మాయమైంది. రోజులు గడిచాయి. రామయ్య వలలో రోజూ మంచి చాపలు పడసాగాయి. గ్రామస్థులు అతని నిజాయితీని చూసి గౌరవించసాగారు. ఒక వ్యాపారి వచ్చి మంచి ధరకు చేపలు కొనుగోలు చేయసాగాడు. కొద్దికాలంలోనే రామయ్య అప్పులన్నీ తీర్చాడు. తన కుటుంబంతో శాంతిగా సంతోషంగా జీవించసాగాడు. అప్పుడతనికర్థమైంది, బంగారు చేపకన్నా తన మంచితనమే నిజమైన సంపద అని నీతి. మంచి మనసు ఉన్నవాడికి జీవితం తానే బహుమతులిస్తుంది. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.